మెరుపు కలలు మెరుపు కలలు మెరుపు కలలు నీ అందాన్ని దక్కించుకోవాలని నిన్ను నేను తీసుకొస్తే నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి బాస్తో సెటిల్ అవుదామని చూస్తావా? ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? అది సార్, అదే సార్, మేడము ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబైకి టికెట్స్ హోటల్ బుక్ చేయమని చెప్పారు కదా, అవి నేను బుక్ చేశాను. అది చెప్పడానికి వచ్చాను సార్. మేడం రెడీగా ఉండండి, నేను వెళ్ళొస్తాను మేడం. సౌందర్య, మీ మామ్ ఖచ్చితంగా మీ చెల్లి పెళ్ళి ఆపుతుందా? 90% ఆపడానికి ఛాన్స్ ఉంది సార్. 10% మాత్రమే ఆపలేకపోవచ్చు. ఆ 10% ఏమై ఉంటుంది? అంటే తన ప్లాన్, ఈక్వేషన్? అది చెప్పడం కష్టం సార్. మా మామ్ ఆలోచించడం స్టార్ట్ చేసిందంటే ఎవ్వరూ గెస్ చేయలేరు. నేను ఇంకా కొంచెం షాపింగ్ చేయాలి, వెళ్ళొస్తాను సార్. అలాగే సౌందర్య. ఇదిగో పంతులు, అమ్మా అన్నీ సిద్ధమయ్యాయా? అవునమ్మా. చివరి క్షణంలో అది లేదు ఇది లేదు అని చెప్పేసి నన్ను కంగారు పెట్టకండి. అలాగేనమ్మా. చూడండి అన్నీ ఉన్నాయో లేదో.
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది నా కళ్ళ ముందే జరగడానికి సిద్ధం అవుతుంటే ఈ గుండె తట్టుకోలేకపోతుంది. భగవంతుడు నాకు ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. కొడుకు పెళ్లి జరుగుతున్నా నా మనసు మాత్రం ఈ పెళ్లి ఆగిపోతే బావుండు అని కోరుకుంటుంది. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. ఏంటమ్మా? చెప్పమ్మా. మాట్లాడినా ఏం ప్రయోజనం లేనప్పుడు మాట్లాడడానికి ఏముంటుంది? నీకిష్టం లేని పెళ్లి చేసుకుంటూ నీ మనసును కష్టపెడుతున్నానని నాకు అర్థమవుతుందమ్మా. కానీ నేనేమీ చేయలేని పరిస్థితి. నన్ను క్షమించమ్మా. ఏం ఆంటీ, పెళ్ళాపాలన్న మీ ప్రయత్నాలు ఎంతవరకొచ్చాయి? అయినా ఎందుకాంటీ అనవసరంగా టెన్షన్ మీకు? ఎలాగూ మీరు ఈ పెళ్ళిళ్ళు ఆపలేరు. ఇంకో గంటలో మీ అబ్బాయి నా మెళ్ళో తాళి కడతాడు. అప్పుడు నేను మీ ఇంటి కోడలవుతాను. జీవితాంతం మీరు నాతోనే కలిసి ఉండాల్సొస్తుంది. అప్పుడు మీ మీద నాకున్న ద్వేషాన్ని చూపించాల్సొస్తుంది. ఇదంతా మీకు అవసరమా చెప్పండి? చక్కగా పెళ్లి కొప్పుకొని దగ్గరుండి హ్యాపీగా పెళ్లి జరిపిస్తే మీకే మంచిదాంటీ. కాదు కూడదు, నేను పెళ్లి ఆపుతానంటే మీ ఇష్టం. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. చివరి క్షణం వరకైనా ఏదో ఒక విధంగా ఈ పెళ్లి ఆగిపోతుందని నా మనసు నాకు చెప్తోంది. అయ్యో పిచ్చాంటీ, ఇంకో గంటలో జరిగే పెళ్లిని దేవుడు కూడా ఆపలేడు. సరే, మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి, నేనెందుకు కాదనాలి? ఎలాగో మీరే పెళ్లిళ్ళు ఆపలేరు. ఆల్ ది బెస్ట్ ఆంటీ.
వాసు సంయుక్తలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకున్నారో తెలియడం లేదు. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి విషయంలో మాత్రం ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నారు? పైగా ఎవరు చెప్పినా వినటం లేదు. ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పని వాసు, తల్లి ప్రేమ కోసం పరితపించే సమ్య కూడా మమ్మల్ని కాదని పెళ్లికి సిద్ధపడుతున్నారంటే వీళ్లను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పెళ్లిళ్ళు జరగకుండా ఎలా ఆపాలి? పెళ్ళిళ్ళు ఆపడానికి ఈసారేం ఆలోచిస్తున్నావు? తాళిబొట్టు దాచిపెడతావా? అక్షింతల్ని మాయం చేస్తావా? లేక ఏకంగా పంతుల్ని కిడ్నాప్ చేస్తావా? ఈ పెళ్లిళ్ళు జరగకూడదని నాకు చేతనైంది నేను చేస్తున్నాను. నాకున్న తెలివితేటలు ఇంతే. నాకు ఇంతకన్నా ఏం చేయాలో నాకు తెలీదు. ఎప్పుడూ ఎదుటి వాళ్లకు మంచి చెయ్యాలన్న ఆలోచన తప్ప చెడు చెయ్యాలన్న తలపు కూడా నాకు రాదు. నిజంగా నాకున్నది కోడి బుర్రే. కోడి బుర్రే. నేనేం చెయ్యలేను. లోకం తీరు తెలిసిన దానివి, ఎంతో మంది జీవితాలను చదివిన దానివి, బయట ప్రపంచాన్ని చూసిన దానివి. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాసు పెళ్లి గురించి పక్కన పెట్టి కనీసం సమ్యు పెళ్లిని కూడా ఆపలేకపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా కలిసికట్టుగా ఉండి పోరాడాల్సింది పోయి వచ్చి నన్ను ఎగతాళి చేస్తున్నావా? చూడు, నువ్విలా ఆవేశపడ్డం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేనేం చేయలేదు అని నువ్వనుకుంటున్నావు. కానీ నీకో క్లారిటీ ఇస్తాను. నీ కొడుకు విషయం నాకు తెలియదు, కానీ నా కూతురు పెళ్లి మాత్రం ఆ క్రిమినల్ రాహుల్తో జరగదు, జరగనివ్వను. ఇక నీ కొడుకు పెళ్లిని ఆపుకుంటావో చేసుకుంటావో అది నీ ఇష్టం. నీ చేతకానితనానికి నన్ను నిందించాలని చూడకు. నాది చేతకానితనమా? కాదు, నాది మంచితనం. దాన్ని అందరూ నీలాగే పొరపాటు పడుతున్నారు. అయినా నీ అహంకారం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. విమల, జాగ్రత్తగా మాట్లాడు. పెళ్ళవ్వకుండానే రచ్చ మొదలయ్యింది. ఇది రేపు మరింత స్ట్రాంగ్ అయ్యి వీళ్ళందర్నీ కవర్ చేస్తుంది. ఇన్ని రోజులు ఇలా భయపడుతూ జాగ్రత్తగా మాట్లాడుతూ అందరూ మనవాళ్లే అనుకున్నాను కాబట్టే ఇలా ఏడుస్తున్నాను. నువ్వే గనక ఆ రోజు సమ్యు వాసుల పెళ్లికి ఒప్పుకొనుంటే ఈరోజు మనందరూ ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ నీకున్న అహంకారం వల్ల అందరం బాధపడుతున్నావు. నాది అహంకారం కాదు, ఆత్మాభిమానం. మీరందరూ నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే దాని నుంచి నేను తప్పించుకున్నానని మీ అందరికీ కోపం. అందుకే నా ఆత్మాభిమానం మీ అందరికీ అహంకారంగా కనిపిస్తుంది. ఏమన్నావ్? సమ్యూకి నీ కొడుకుతో పెళ్ళా? అది ఎప్పటికీ జరగని పని. రాహుల్ ఎంత క్రిమినలో మీరందరూ అంతకంటే డేంజర్. అది జరుగుతుందని ఎలా అనుకున్నావు? అమ్మ తల్లి, మాకు మీ సంబంధం ఏమీ వద్దు తల్లి. నువ్వు ఒక్కదానివి మా ఇంట్లో అడుగు పెట్టినందుకే అన్నీ పోగొట్టుకుని చెట్టు కుక్కరం పుట్ట కుక్కరం చల్లా చెదురైపోయాం.
ఎప్పటికీ ఆ చీకటి జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతున్నాం. అలాంటిది నీ కూతురు మా ఇంటికి కోడలైతే అసలు మేం ప్రాణాలతో ఉంటావా? ఇలాంటి బుర్ర తక్కువ మాటల వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా వల్ల కాదు. అది మీకెప్పటికీ అర్థం కాదు. అవునమ్మా, మేము బుర్ర తక్కువ వాళ్ళమే. అందుకే నీలాంటి ఆవిడ మా కుటుంబంలోకి వచ్చి మమ్మల్ని నాశనం చేసినా అది మనసులో పెట్టుకోకుండా మొగుడు చచ్చిపోగానే ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాం కదా. మేం బుర్ర తక్కువ వాళ్ళమే. నాని, ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఇప్పుడు మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకో మీకు తెలీదా? ఆ? తెలీదా? 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 నువ్వు పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఏ రోజు నా మాట కాదనని వాడివి. ఈ రోజు నీ పెళ్లి విషయంలో మాత్రం నా మాట వినడం లేదు. అంటే ఏంటే, ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నీ కొడుకు పెళ్లి చేసుకోవడం మానేయాలా? అసలు నీ సమస్య వాసు పెళ్లి చేసుకుంటున్నాడనా, లేక నీ మేనకోడలు సంయుక్తని చేసుకోకుండా వాడు ప్రేమించిన నిత్యని చేసుకుంటున్నాడనా? అత్తయ్య గారు, మీరనుకుంటున్నట్టు వాసు గాని సంయుక్త గాని వాళ్ళు ఇష్టపడి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. ఏంటి, ఇష్టపడి పెళ్లి చేసుకోవట్లేదా? ఆ, అలాంటప్పుడు మేము ఈ పెళ్లిళ్ళు చేసుకోము అని మొండికేయాలి గాని చేసుకుంటామని మొండికేశారు కదా. అయ్యో అత్తయ్య గారు, మీకు అర్థం కావడం లేదు. నాకు వాళ్ళ గురించి తెలుసు. వాళ్ళెప్పటికీ ఇలాంటి పనులు చెయ్యరు. కానీ వాళ్ళు మనసులో దేని గురించో బాధపడుతున్నారు, ఎందుకో భయపడుతున్నారు. అందుకే ఈ పెళ్లిళ్ళకి ఒప్పుకున్నారు. ఈ ఒక్క విషయంలో నేను నీతో ఏకీభవిస్తున్నాను వేమలమ్మ. సంయుక్త లాంటి ఇంటెలిజెంట్, రాహుల్ లాంటి క్రిమినల్ మంచివాడయ్యాడని నమ్మి పెళ్లి చేసుకునేంత పిచ్చిది కాదు. ఖచ్చితంగా సంయుక్త పెళ్లి వెనుక ఏదో బలమైన కారణమే ఉంది. అవును, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. కానీ వాసు వాళ్ళు మాత్రం ఏం మాట్లాడడం లేదు. ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది? మన గురించి ఏమైనా తెలుసుంటుందంటావా? వాళ్ళకేమీ తెలియదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. జరుగుతున్నది మాత్రమే చూడు. నీ కూతురు గురించి మాకు తెలియదు. నా మనవడు మాత్రం తాను ఇష్టపడిన నిత్యని పెళ్లి చేసుకుంటున్నాడు. అంతగా అయితే నీ కూతురు పెళ్లి నువ్వు ఆపుకుంటావో చేసుకుంటావో అది నీ ఇష్టం. సమయం మాత్రమే కాదు, వాసు కూడా మనసులో దేని గురించో ఆలోచిస్తూ నిత్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా విమలమ్మ? ఇంకో గంటలో ముహూర్తం పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? అంతా మీరే చేశారు అత్తయ్య. వాడు పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరించి వాడి పెళ్లికి ఒప్పుకునేలా చేసింది మీరే. లేకపోతే నా కొడుకు నా మాట వినకుండా ఉండేవాడే కాదు. అంటే నేను చచ్చిపోతానని బెదిరించగానే వాడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి వాడికి ఇష్టం లేకపోయినా నా కోసం వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? అవును, ముమ్మాటికి అదే నిజం. అదే నిజం. అయితే వాసు ఇక్కడే ఉన్నాడు కదా. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమని వాసు చెప్తే ఇప్పుడే ఈ పెళ్లి ఆపి క్షమించమని అడుగుతాను. నీకు నచ్చిన అమ్మాయిని ఎవ్వరిని తీసుకొచ్చినా మారు మాట్లాడకుండా నేను ఒప్పుకుంటాను. చెప్పమను. అడుగుతాను అత్తయ్య గారు. ఒక్క నిమిషం అత్తయ్య గారు. రామ్మా. రే వాసు, చూడండి, మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నాను. నిజం చెప్పండి. ఇంకో గంటలో మీ జీవితాలు మారిపోబోతున్నాయి.
తర్వాత మార్చుకుందామన్నా కుదరని పరిస్థితికి వెళ్ళిపోతారు. మీరెందుకు ఈ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో చెప్పండి. నేను గాని భాను గాని గట్టిగా నమ్ముతున్నాము మీకిష్టం లేకుండా ఈ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని. చెప్పండి, మీరెందుకు ఈ పెళ్లిళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నారు?